అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ మనం చూడవచ్చు. సో పొన్నం ప్రభాకర్ చుట్టుముట్టిన రైతులు ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నారు. విశాల సహకార పరపతి సంఘం ఉస్నాబాద్లో ఇది జరిగింది. ఆయన ఉస్నాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సో సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలోని సొసైటీ దగ్గర ఇదంతా ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు లభించును. సో అక్కన్నపేట ఇది సంబంధించింది. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ యూరియా కొరత వాస్తవమేనని చెప్పారు. నిన్నటి వరకు యూరియా కొరత లేదు అన్న పొన్నం ప్రభాకర్ మంత్రి నిన్న యూరియా కొరత ఉన్నది, యూరియా కొరత మీద తప్పుడు వార్తలు చేస్తున్నారు, టీ న్యూస్ వాళ్ళు తప్పుడు వార్తలు రాస్తున్నారు, నమస్తే తెలంగాణ అని పత్రికల మీద ఛానళ్ల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న ప్రజల సమక్షంలో ప్రజల ఆగ్రహానికి తలొగ్గ తప్పలేదు, వాస్తవాన్ని ఒప్పుకోక తప్పలేదు. సో ఈ సీజన్ లో యూరియా కొరతపై సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు ఢిల్లీ వెళ్ళినా కేంద్రాన్ని కలిసిన ఫలితం లేదని ఆయన చెప్పడం జరిగింది. యూరియా కొరతపై పార్లమెంటు వద్ద కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంక గాంధీ కూడా వాళ్ళ ఫ్లెక్సీలతో ధర్నా నిర్వహించడం చెప్పారు. ఓవరాల్ గా రాష్ట్రానికి రావాల్సిన యూరియాపై రోజు కేంద్రంతో లొల్లి పెడుతున్నామని, కానీ కేంద్రం స్పందించడం లేదని మొత్తానికి కేంద్రం మీద ఈ నెపాన్ని నెట్టేయడం జరిగింది. ఎరువుల బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వందే అనే ఇప్పుడు కొత్త వాదన అటు ఎవరు తుమ్మల నాగేశ్వరరావు గాని అదే విధంగా పొన్నం ప్రభాకర్ గాని మంత్రులు చెప్పడం మొదలుపెట్టారు. కొరత ఉందనే కారణంతో రైతులు అవసరానికి మించి యూరియా తీసుకోవద్దని కోరడం జరిగింది. సో అప్పుడు లేని కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందని పంతుల తండాకు చెందిన జాటోత్ గణేష్ అనే యువకుడు మంత్రి పొన్నంను నిలదీశారు. అయితే నువ్వు వచ్చి మాట్లాడి ఇప్పిస్తురా అంటూ మంత్రి వెళ్ళిపోయారు. సో ప్రజలు ఆయన ప్రశ్నించడంతో ఇంకా దానికి సమాధానం లేక అక్కడి నుంచి వెళ్ళి పొన్నం ప్రభాకర్ వెళ్ళిపోవడం జరిగింది. సో వెళ్తూ వెళ్తూ ఎవరో చూడవేవాడు మీ ఊరుడా అంటూ స్థానిక కాంగ్రెస్ నాయకులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రి బెదిరింపు ధోరణులపై రైతు మండిపడడం జరిగింది. సో అంటే ఆ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ వాళ్ళే ప్రశ్నించవచ్చు, లేదా పక్క దగ్గర నుంచి వచ్చి సో అతను ఎవరో తెలుసుకోండి అని మంత్రి పొన్నము కింద ఉన్న స్థానిక నాయకులని ఆదేశించడం జరిగింది. మరి ఈ స్థానిక నాయకుడు ఎవరో అనేది తేలాల్సిన అవసరము ఉన్నది.